ఈరోజు ఈ వీడియోలోని ఒక మహాశివాలయం గురించి తెలుసుకుందాం. సుమారు 200 ఏళ్ల క్రితం కృత్తివెన్ను అనే ఒక గ్రామంలో తూర్పుముఖంగా బంగాళాఖాతం సముద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మట్టి దిబ్బ ఉండేది. దీనినే నేడు గుడిదిబ్బ అని పిలుస్తున్నారు. ఈ గుడిదిబ్బ పక్కనే ఒక కోనేరుంది. ఈ గుడిదిబ్బ ప్రాంతంలో కొంతమంది పశువుల కాపర్లు పశువులను మేపుకుంటూ ఉండేవారు. ఒక దివ్యమైన రోజున 2 దున్నపోతులు పోట్లాడుకుంటూ ఈ కోనేరులో దిగిపోయాయి. అలా పోట్లాడుకుంటుండగా ఆ కోనేరులో ఉన్న నీరు మొత్తం ఎర్రగా రక్తమయమైంది. ఆ దున్నపోతులు 2 పోట్లాడుకోవడం వలన నీరు ఎర్రగా మారిందేమో అని గ్రామస్తులంతా భావించారు. కానీ ఆ రోజు రాత్రి ఆ గ్రామ పెద్దకు స్వప్నంలో ఒక లింగానికి నాగేంద్రుడు చుట్టుకుని దర్శనమిచ్చారు. కోనేరులో నీరు ఎర్రబడటం దున్నపోతులు పోట్లాడటంతో కాదని, వాటి కొమ్ములు లింగానికి తగిలి రక్తస్రావం జరిగి కోనేరులో నీరు ఎర్రగా మారిందని ఆ గ్రామ పెద్ద స్వప్నంలో కనిపించింది. ఆ మరుసటి రోజు తెల్లవారుగానే కోనేరులో చూడగా అక్కడ నిజంగానే లింగానికి నాగేంద్రుడు చుట్టుకుని 5 తలలతో దర్శనమిచ్చారు. వెంటనే ఆ గ్రామ పెద్ద ఆనాటి జమీందారులైన రెడ్డిరాజుల దగ్గరికి వెళ్ళి స్వామివారి మహిమను చెప్పారు. వెంటనే ఆ జమీందారు కోనేరుకు దక్షిణం వైపుగా కొంత స్థలాన్ని పూడ్చి ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం శివరాత్రి, దసరా, కార్తీక మాసం ఇలాంటి పర్వదినాలలో ఉత్సవాలు జరపడానికి ధూపదీప నైవేద్యములకు గాను 70 ఎకరాల భూమిని స్వామివారికి ఇచ్చారు. ఇదండి ఈ క్షేత్రం యొక్క చరిత్ర. అలాగే లింగానికి నాగేంద్రుడు చుట్టుకుని ఉండటం వలన ఇక్కడ స్వామివారిని నాగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తున్నారు. అంతేకాదు, ప్రతి అమావాస్య నాడు నాగసర్పం కుబుసం విప్పినట్లుగా ఇక్కడి లింగానికి కూడా పాము కుబుసంలాగా ప్రతి అమావాస్య నాడు పొలుసులుగా లింగం నుంచి రాలడం విశేషం. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని వీడియోలో చూపించడానికి అనుమతి లేదండి. మీరు ఈ శివలింగాన్ని దర్శించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన సీతనపల్లి అనే ఒక గ్రామంలో గుడిదిబ్బ అనే ఒక చిన్న ప్రదేశంలో ఈ మహిమాన్వితమైన శివాలయం ఉంది. ఇక్కడికి వచ్చి ఈ మహిమగల శివలింగాన్ని మీరు దర్శించవచ్చు. ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలోను నరసాపురం టు బందర్ హైవేకి ఆనుకుని ఉన్న సీతనపల్లి అనే ఒక గ్రామంలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. చాలామంది ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారండి. మీకు వీలైతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి పెద్ద వీడియోలు కూడా ఒకసారి చూడండి. కొంచెం ఛానల్కి సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.